100 రోజుల పరిపాలన వచ్చింది కదా. దీని నిమిత్తం కూడా వాళ్ళు మంచి ప్రభుత్వం అని కూడా ఒక కార్యక్రమం చేపట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం చేశాడు మంచి పని? మంచి పని ఏం చేశాడు చూపిమని. మరి ఏమైనా చేశాడా? ఏమైనా ఇచ్చాడా జనానికి? ఇంతవరకు అంటమే కానీ ఎవరికి ఇంతవరకు ఇల్లు మునిగిపోయి ఇదైపోతే ఎవరికి కూడా ఇంతవరకు 10 పైసలు లేదుగా. నీ ఎగిరి కట్టబెట్టుకుని అక్కడ కూకుని చెప్పుకుంటే సుఖమే ఉంది. జనానికి పంచి మరి చేనులో కొట్టుకుపోయి ఇల్లు కొట్టుకుపోయి అవి కొట్టుకుపోయి ఎలం కూతురు కాడి నుంచి కనుక్కుంటే ఆమెని గడదాకా కొట్టుకుపోయింది. మరి వాళ్ళందరికీ ఏమి ఇస్తావు? ఈ 100 రోజుల్లో అందించిన పరిపాలన ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకి వెళ్ళి 100 రోజుల పరిపాలన వాళ్ళ ప్రజలందరికీ కూడా చెప్పాలంటూ కూడా సీఎం ఆదేశం. అయ్యే ఊరినే కళ్ళు నీళ్ళు ఇరుతాయి అంటున్నారు. ఎంతమంది ఏమీ లేదు. మేము వచ్చాము చెబుతున్నాం, జగన్ ఇంటికాడ కూకున్నాడు వచ్చి చెప్పలేదు అనే మాటలకి ఇది పుట్టిస్తున్నారు అంతే. ఏమీ లేదు. అది జనాన్ని మబ్బులో పెడతాయి ఇవన్నీ. ఇళ్ళకి వచ్చేసాడు ఎమ్మెల్యే అనేది గొప్పగా, అంతేగాని ఏమీ లేదు. అంటే ఎమ్మెల్యేలు చేసిన ఈ 100 రోజుల పరిపాలన ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నారు ప్రజలకి. చెప్తారు, చెప్తే సుఖమే ఉంది. చెప్తే ఏమంటారు? ఊం కొడతారు అంతవరకే. ఏముంది 100 రోజుల పరిపాలనలో మాకేమన్నా 100 రూపాయలు ఇచ్చావు నువ్వు? ఏమీ లేదు. ఏం చెప్తావు? అంటే 100 రోజుల్లో పెన్షన్ పంపించాము, ఇంటికి పంపించాము అన్నాకే. ఏంటి తెల్లారి 4 గంటలకే అప్పుడే ఇచ్చేవాళ్ళు, 3ంటికే వచ్చి. నువ్వు ఇచ్చేదేముంది? నువ్వు ఇంటికి పంపించింది నువ్వు ఇచ్చింది గొప్ప. ఆడే పంపించాడుగా, జగన్మోహన్ రెడ్డి పంపించాడుగా. ఇంటింటికి తెల్లారేపాటికి ఇచ్చేసారు. నువ్వు ఇంకా తెల్లారి నాకు అంటున్నావు. తెల్లారి గట్ల లేపి 3ంటికే వచ్చి లేపిచ్చారు. అప్పుడు ఒకరోజు కూడా ఇది అవ్వకుండా కాదు, ఒకరోజు ముందుగానే మేము పెన్షన్ ఒకరోజు సెలవు ముందంటే అది ఆదివారం శనివారం కలిసి వచ్చినప్పుడు అందుకనే తీసుకుని ఇచ్చావు. అంతకన్నా గొప్పతనం ఏం లేదు కదా దీంట్లో. రేపు ఆదివారం వచ్చింది, మళ్ళీ ఈపోతే తిడతారని ముందుగానే జాగ్రత్త పడ్డాం. అదే కానీ ఏముంది? ఆడుంటే ముందే తీసుకుని నుంచి ఇచ్చేసేవాడు, ఇవ్వలేదు అని తిడతారని ఆ మాటకి అట్ట ఇచ్చాడు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఇచ్చిన దాఖలాలు లేవు, మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు కదా. ఏమి ఇచ్చాడు? పింఛన్ ముందుగా ఇవ్వటం. ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు ఇచ్చాడు. పెన్షన్ గురించి వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. ఇటు చెప్పినా నేను నమ్మేది కూడా లేదు. ఎంత చెప్పినా నువ్వు నమ్మరు. సరే, వరదలు వచ్చిన ప్రాంతాల్లో పూర్తిగా నిన్న వీళ్ళకి 25,000 రూపాయల సాయం అందిస్తా అని చెప్పారు ప్రభుత్వం. మీకు ఎలా అనిపిస్తుంది? అన్నాడు కానీ లేదుగా. ఇంకా కారుకు 10,000 అన్నాడు, బండికి 3,000 అన్నాడు, 25,000 ఇంటికి అన్నాడు. అంటమేగా కడుపు నిండిపోతుంది మాకు. ఇస్తాడని ఏది ఇంతవరకు మరి ఇళ్లలో జేఆర్ గారు ఒక వైపు నుంచి మొదలుపెట్టి తెచ్చుకుంటూ రావాలిగా. ఇంతవరకు జరగలేదు ఆ పని. చేలు చూస్తే చేలు మురిగిపోయి ఉండారు. మరి చేల వాళ్ళకి ఏమీ లేదు, అంత పెట్టుబడులు పెట్టేసి ఉండారు. ప్రభుత్వం వరద బాధితులను అందరినీ ఆదుకుంటుందని చెప్తున్నారు కదా. ఏం ఆదుకుంది? ఆదుకుంటే ఇచ్చేసిన తర్వాత ఆదుకుందామని చెప్పమాను. ఇప్పుడు ఏమి ఇవ్వకుండా ఆదుకున్నామంటే ఏమిస్తే ఆదుకుంది? అంటే వరద బాధితులకి ప్రభుత్వం సాయం అందించింది, డ్రోన్స్ ద్వారా భోజనాలు అందించాము అని చెప్తుంది. అది మామూలు భోజనాలకి వీటికి పెద్ద ఇదేముందండి. కేంద్రం కోట్లు ఇచ్చింది. ఇక్కడ కేంద్రం ఇచ్చింది దానికన్నా డబల్ వచ్చింది. ఇక్కడ బత్తాలు కోట్లు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇచ్చేవాళ్ళు కాదుగా. నీ గామట్టి ఇచ్చారు. నువ్వేం చక్కగా సింగపూర్ పంపుతావా ఇటు పంపుతావా అని ఆలోచనలో ఉండవు. అది కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో మంచి ప్రభుత్వాన్ని కూడా కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దీనిపైన మీ అభిప్రాయం? మంచి ప్రభుత్వం అనుకున్నవన్నీ చేస్తున్నారు 100 రోజులు బట్టి. ఇప్పుడు అదే సింగరారు వరదలు వచ్చినాయి, అదే జగన్ ఉంటే వాడికి ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు 10 రోజులు ఆయన అక్కడ ఉండి చంద్రబాబు నాయుడు గారు ఉండి వాళ్ళకన్నా ఏది కావాల్సింది చేశాడు కనుక ఎవరు ప్రాణాలు పోకుండా బతికారు. అదే జగన్ ఉంటే ఇలా తాడేపల్లిలో పుడుకునేవాడు, పోయేవాడు పోతా ఉండేవాళ్ళు. ఈ 100 రోజుల పరిపాలన కూడా వచ్చాడు, దిగాడు, ఒక రౌండ్ వేసాడు, వెళ్ళిపోయాడు. సీఎం ప్రతిపక్షమైనా మీ పార్టీ వాళ్ళంతా ఏమైపోయారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏమైపోయారు? జనాలకే ఆదుకోవచ్చుగా, అధికారం లేకపోతే ఆదుకోవచ్చుగా.
ఎవడో ఒక ఎమ్మెల్యే ఎవడు వచ్చాడా? ఆ అధికారం ఉంటేనే వచ్చి జనాన్ని గుర్తుపడతారా? ఈ 100 రోజుల పరిపాలన కూడా ప్రజల వద్ద దగ్గరికి వెళ్ళి అంటే గడప వద్దకి వెళ్ళి 100 రోజుల పరిపాలన ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని సీఎం గారు చెప్పిన మాట. ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అసలు ప్రజలకి అర్థమైపోయింది గవర్నమెంట్ పాలన బాగుందని అందరికీ తెలుసు. అది ఎవరో ఇక ఎక్స్పర్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళు బురద చల్లుతూనే ఉంటారు. అబ్బాయి గవర్నమెంట్ బాగోలేదు అని అంటారు, కానీ 100కి 90 మంది ఎవరు బాగోలేదు అనేవాడు ఎవడు ఉండడు. అది ఈ 100 రోజుల పరిపాలనలో పథకాలు ఈ 100 రోజుల పరిపాలనలో పథకాలు ఎలాంటి అమలు చేశారని మీరేం చెప్తారు? అనుకున్నా ఒకటి జరుపుకోతున్నారు, అనుకోకుండా వస్తారు. ఇప్పుడు వరద రాకపోతే ఇంకోటి ఏది ఇచ్చేవాడు. వరదత్వ వల్ల మరి అడ్డం కదా, రాష్ట్రం మొత్తం వరదలు వచ్చాయి కదా, పోయింది మరి పైర్లు పోయి ఇవ్వద్దు. అదే మరి ఇస్తాడా పథకాలు ఇస్తాడా? ఈ ముందు జనాలకు ఇచ్చేసి తర్వాత పథకాలు పెడతాడు. అది కూటమి ప్రభుత్వం వచ్చింది, 100 రోజుల పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్తారు? బాగానే ఉందిగా. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బాగానే ఉంది. అవి వెళ్తే ఈ ఎల్ల కూతురు ఇలా మునిగిపోయింది. లోన్ పెడితేనంట సబ్సిడీ అంత ఇచ్చారా? ఇప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు చెబుతున్నారు అది ఏంటని చెప్పి అంటున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే వ్యాపారం, ఇప్పుడు నేను అడిగేది ఒకటి, ఎవరు వచ్చినా మంచి చేసే వాళ్ళు చెబుతారు కానీ చెడు అనేది ఎవరు చెప్పుకోం కదా. అది ఇప్పుడు ఏంటంటే మా ఊరు పెనమలూరు ఉంది, మేము ఇక్కడ ఉండేవాళ్ళం. మొన్న వరదలు వచ్చి చెరువు నిండిపోయింది. మా ఊరు బోడి ప్రసాద్ ధనంగూడేశ్వర గారు వచ్చారు. అక్కడ చెరువు కొట్టొద్దని అడ్డం అన్నారు, నిలబెట్టి అక్కడ నుంచి చెరువు కొట్టించారు. తర్వాత చెరువు పనులు ఉండి మేము చేస్తాము, ముందు వీళ్ళు చెరువులో ఇల్లు మునిగిపోతున్నాయని చెప్పి అక్కడ నుంచో పెట్టి పొక్కులేం పిలిపించి అక్కడ ఎమ్మట నుంచొని మన అడ్డికి పగల కొట్టించారు. మరి లేపరం కాపాడినట్టుగా. అట్లాగేంటంటే ఊళ్ళో అనేది చాలా వరకు మాకు ఆయన ధనగూడేశ్వర గారు ఉన్నారు, ఊళ్ళో ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు, ఓ ఆనంద్ గారని, కిలార ఆంజలి గారని ఇలా ఉన్నారు చెప్పుకుంటూ పోతే. కాకపోతే ఏంటంటే ఊరు ఏంటంటే వాళ్ళ ముందు పిలిస్తే పరిగెత్తికి వచ్చేది వాళ్ళే. ఎమ్మెల్యే గారు కొద్దిగా ఖాళీ ఉన్నా రాపోయినా వీళ్ళు ఉన్నారని చెప్పి ధైర్యంతో ఆయన కూడా ఏంటంటే వీళ్ళ మీద వదులుతాడు. అలాగే ఏంటంటే ఇక్కడ ఏదైనా కావాలనుకో, సార్ ఇలా కావాలి బాబు ఇలా కావాలంటే ఏమంటే వాళ్ళు ఎత్తుకు వస్తారు. అటువంటి మనుషులు ఇక్కడ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది. ఇప్పుడు మా వాడిది వెళ్ళ కుదురు, ఏంట్రా బాబు అని అడిగితే ఏమన్నాడు, అన్నీ బాగా జరుగుతున్నాయి మాకు అన్నాడు. అట్లాగే జరిగింది చెప్పుకోవడం తప్పులేదు కదా. అది ఓకే. 100 రోజుల పరిపాలన మొన్న సమీక్ష కూడా పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు నాకైతే ఇప్పుడు మంచి ప్రభుత్వాన్ని శ్రీకారం చుట్టారని చెప్పి అందరూ అన్నారు అన్నమాట. అది మంచిది పట్టేగా చుట్టింది. మా బుడ్డలు చెప్పేది ఉన్నప్పుడు అది మంచిది కాబట్టి మంచి అని చెప్పారు. వాళ్ళకన్నా మేధావం కాదుగా మేమేమి. అయితే వాసన చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చాలా దగ్గరికి వెళ్ళి ఉంటారు, చాలామంది కలిసి ఉంటారు, ఎక్కడొచ్చినా ఏ మాటలు చెబుతున్నారు, మంచి పరిపాలన బాగుంది అని ఏదైనా చెబుతున్నారు. ఇప్పుడు మొన్న బోట్లు పడిపోయినాయి. బోట్లు వచ్చి కొత్తగా ఏమైంది, దానికి ఎలా కష్టపడి పైన అక్కడి నుంచి వచ్చి జనాలకి వచ్చి ముందు ఇది మొత్తం అంతా కొట్టుకుపోయేది. అయిపోతే దాన్ని కాపాడారో రిస్క్ తీసుకున్నారో, అట్లాగే పైకి లాక్కి వచ్చారో దాంట్లో కట్ చేసి అలాగే చేసుకుంటూ పోతున్నారు ప్రభుత్వం అనేది. అలాగే ఏంటంటే మంచి పని అనేది ఈ ఊరే కాదు, ఏ ఊరైనా సరే సహకరించిద్ది. ఈ ఊరే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే మంచి పని అనేదాన్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మంచి పని జరిగితే నీకు జరిగితే నువ్వు చేయవా, అట్లాగే మాకు జరిగి మేము చేస్తాం. అది అయితే ఈ 100 రోజుల్లో పథకాలు అమలు చేసిన పథకాలు ప్రతి గడపకి వెళ్ళి ఎమ్మెల్యేలు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటూ కూడా సీఎం గారు ఆదేశం. వస్తున్నారు కదా, నిరాటలు వస్తున్నారు, చేస్తున్నారు కదా, వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు మేమంటే బయటికి వెళ్తాం, ఇప్పుడు ఇంటింటికి వచ్చి చెప్పేదాం. అసలు ప్రభుత్వం వాసన చెప్పాలని టీడీపీ అనేది ఎంతవరకు టీడీపీ కాదు. ఇప్పుడు వాసన చెప్పడం కూడా ప్రభుత్వం ఎంతవరకు లాగా కాదు. ఏదైనా సరే చంద్రబాబు గారు ఏం చెబుతున్నారు, మీ గౌరవం మీరు కాపాడుకోండి, మా గౌరవం మాకు ఉంటాయి. అట్లాగేనంటే మీకు ఎవరైతే పని చేయరో వాళ్ళు మాకు చెప్పండి, మేము దగ్గర నుండి పని చేపిస్తాం అంటున్నారు వాళ్ళు. ఇక అంతకుమించి మనం చెప్పేది ఏముంది ఆయన గురించి ఏముండే. అది ఈ 100 రోజులు కూటమి పరిపాలన వీళ్ళు సమీక్ష పెట్టుకొని కూడా ఇది మంచి ప్రభుత్వం అనేది కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపైన మీ అభిప్రాయం? ఈ 100 రోజుల పరిపాలనలో ఈ గవర్నమెంట్ మారిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఉన్నారు. చక్కగా 3 గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు, 3 గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నాడు. 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తామన్నాడు బీసీలకి. దాని టైం ప్రకారం పింఛనీళ్ళు కూడా వదులుతారు, టైం ఉంది, టైం ప్రకారం వదులుతారు.
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసినందుకు మంచి పరిపాలన ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న తుఫాను వస్తే కూడా అందరినీ బాగా చూసుకున్నారు. భోజనాలు కానీ ఇళ్ళు క్లీన్ చేయటం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనపడటం కానీ అంతా బాగా చూసుకున్నాడు. శుభ్రంగా ఉంది. 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా సాగుద్ది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఎదురు లేకుండా సాగుద్ది. ఎందుకని వచ్చే 5 సంవత్సరాలు కూడా చెప్తున్నారు. 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తాడు. మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అది కాదు ఈ 100 రోజుల పరిపాలనలో ఈ పథకాలు అమలు చేశాం కదా, ప్రతి గడపకి వెళ్ళి కూడా ఎమ్మెల్యేలు మొత్తం కూడా ప్రజలకి ఇచ్చిన పథకాలని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి కూడా సీఎం గారు ఆదేశం. అందుకనే మరి అందరికి వచ్చి కనపడుతున్నారుగా. నిన్న వచ్చారు, పెనవలూరు వచ్చారు ఎమ్మెల్యే గారు, వచ్చి ఎట్ట ఉందో పరిపాలన ఏంటి అని కనపడి 10 గడపకి మా గేటు ముందుకు వచ్చి మొన్న మాట్లాడి వెళ్ళారు. నిన్న వస్తున్నారా గడప గడపకు వస్తున్నారు. 100 రోజుల పరిపాలన, కూటమి ప్రభుత్వం పరిపాలన కూడా సమీక్షించుకునే వాళ్ళు మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? శ్రీకారం చుట్టారో ఎమ్మెల్యేలను ఇప్పుడు జరిగినాయి. మొన్న 7,000 కాడికి ఇచ్చాడు, తర్వాత 4,000 కాడికి ఇచ్చాడు. ఈ లోపు మళ్ళీ ఇప్పుడు ఈ మద్యం కూడా లేని వాళ్ళకే కానీ ఏదన్నా కానీ 99 రూపాయలకి మంచి నాణ్యమైంది ఇస్తానన్నాడు ఏంటి. ఇప్పుడు రేపు రైతు భరోసా కూడా మీరు సిద్ధం చేసుకోండి వేస్తానంటున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటి చేయాలిగా. ఇప్పుడు ఆడేం చేశాడు, 1000 రూపాయలు పెంచాను అన్నాడు. 5 సంవత్సరాలకు లాస్ట్ 2 నెలలు ముందు ఇచ్చాడు. ఈయన అట్ట కాదుగా 3 నెలల ముందే ఇచ్చేసాడుగా. ఇంక చెయ్యిందే ఉంది, వరుసనే చేసుకుంటూ వస్తున్నాడు. ఈలోపు తుఫాన్లో అందరూ తెలిసిందేగా. మరి 75 ఏళ్ళోడు ఆ వరద నెలలో పడి తిరిగాడు. మరి ఈయన వచ్చాడు ఊరిని అట్ట తిరిగాడు. మొన్న హాన్ చెబుతుంది టీవీలోనే, వచ్చాడు ఊరిని అట్ట 4గురిని పోయి చేశాడు, వచ్చాడు చూశాడు వెళ్ళాడు అన్నాడు. అతను కూడా ఎంతో కొంత పార్టీ తరఫున 10 కోట్లు ఎంతో కొంత ఇచ్చి కొద్దిగా ఏదైనా లేబర్ ఉన్న కాడక తెలియ ఇవ్వాలిగా, ఉండాలికి అవసరంలా ఇస్తే బాగుండేది, అదొక పేరు ఉండేది. ఇప్పుడు ఆ నాన్న ఉన్నాడంటే మరి ఎందుకు ఉంది పేరు, ఆరోగ్యశ్రీ అని అయ్యని అని పెట్టాడు. మరి ఆ నాన్న దాంట్లో ఇంత కూడా రాలేదు అతనికి. మరి అయితే ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజలకి పథకాలు ఏమందించాము, ప్రతి గడపకు కూడా వెళ్ళి ఎమ్మెల్యేలు ఈ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే వచ్చాడు, వచ్చి ఇట్లా ఇదిగోనమ్మా ఈ ఇచ్చారు రైతు భరోసా కూడా పెట్టుకోండి, ఒక్కొక్కటి వస్తాయి ఒకేసారి కాదు. ఇప్పుడు ఈ వరదలో ఇవి ఉన్నాయి కాబట్టి మేము ఇట్లా చేస్తాం. ముందు ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఈ రోడ్డు మీద కూడా గోతులు పోవడమన్నారు పంచాయతీ అతన్ని. కంకర పోసారు అక్కడక్కడ, గోదిలేని కనపడద్దు అన్నారు. మొన్న ఈ చెరువులో నీళ్ళకి పంట కాలంలో అయితే ఇచ్చారు వాళ్ళే సొంత డబ్బులు పెట్టుకొని. ఆ డ్రైనేజీలు అయితే ఇప్పించేసాడు. రేపు వేసంకాలం ఇప్పుడైతే పొక్కులేని నెలవో రేపు వచ్చినాక పంట కాలంలో మొత్తం చేయించుకోమన్నారు. అంటే గడప గడపకు వచ్చి మీ సమస్యలు కూడా తెలుసుకుంటున్నారా? మొన్న నిన్న వచ్చాడు ఎమ్మెల్యే వచ్చాడు. ఇలా చచ్చిపోయిన కాడికి అట్టాటి కాడికి మామూలుగా వస్తున్నారు. కాకపోతే ఏమన్నా మీరు వాళ్ళని ఏమి అనవద్దు, రౌడీజంగా ఏదన్నా ఉంటే మీరు ఏదైనా రిపోర్ట్గానే చూసుకోండి. వాళ్ళు ఏదో లాగడం మన చేశారులే అని మళ్ళీ మీరు చేయొద్దు ఇక ఆ మాట.